అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడైతే మన కోసం, మన అపరాధముల కోసం, మన దోషముల కోసం శిక్ష వేయబడ్డాడు, కానీ తనైతే ఏ అపరాధము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఆయనలో ఏ తప్పు కూడా లేదు. మరి అందరూ ఆయనను బంధించి తీసుకొని వచ్చినప్పుడు ఈయనలో ఏ నేరం ఉన్నదో అని కొంచెం చూసినప్పుడు ఆయనలో ఏ నేరం కూడా లేదు, ఆయనలో ఏ నేరం కూడా లేదు. ఆయనను మరి బరబ్బ విడిచిపెట్టమంటారా, లేకపోతే బరబ్బకు శిక్ష వేయమంటారా, లేకపోతే యేసుక్రీస్తుకు సిలువ వేయమంటారా అంటే మరి ఆయనను విడిచిపెట్టుర్రి, యేసుక్రీస్తుకే సిలువ వేయుర్రి, యేసుక్రీస్తుకే సిలువ వేయుర్రి అని అందరూ ఏకుమ్మడిగా మరి మొత్తుకుంటారు. మరి ఎందుకు పిలాతు వాళ్ళ భార్య ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తులో ఏ దోషము లేదు, నీవు మాత్రం ఆయన గురించి ఏ తప్పిదం చేయకు అని చెప్పినప్పుడు ఆయన భార్య మాట విని ఈ నిరపరాధి రక్తం వల్ల నాకు ఎలాంటి సంబంధం లేదు అని చేతులు కడుక్కొని ఏం చేస్తాడు, పిలాతు వెళ్ళిపోతాడు. చేతులు కడుక్కొని వెళ్ళిపోతాడు. కానీ యేసుక్రీస్తు దేవునిలో ఏ దోషము లేదు. ఆయన నీ నా పాపముల కోసము, నీ నా దోషముల కోసము, నీవు నేను చేసిన అతిక్రమముల కోసం మనము పాటలు పాడతాము, అర్థవంతమైన పాటలు పాడతాము, బైబిల్ చదువుతాము, అన్నీ చేస్తాము, కానీ అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించము. ఒకవేళ గ్రహించినా దానిలాగా జీవించడానికి ప్రయత్నం చేయము. ఆయన యొక్క ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడే దేవునికి మనము దగ్గరవుతాము. కనుక మరి యేసుక్రీస్తుతో పాటు ఇంకొక ఇద్దరిని మరి సిలువ వేస్తారు. కుడి పక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని. యేసుక్రీస్తునైతే మధ్యలో వ్రేలాడదీస్తారు. ఏ తప్పిదం లేదు కనుక ఆయన మన పాపముల కోసము, మన అతిక్రమముల కోసము తండ్రి యొద్ద నుండి తీసుకున్న ఆజ్ఞను నెరవేర్చడానికి సిలువ వేయబడతాడు. మరి బందిపోటు దొంగలైతే వాళ్ళు దొంగతనం చేసి సిలువ వేయబడతాడు. అప్పుడు రోమ సామ్రాజ్యంలో ఏంటంటే దొంగలను కూడా సిలువ వేసి చంపేవారు. ఆ రోమ సామ్రాజ్యంలో మరి ఈ ముగ్గురిని కూడా సిలువ వేసిండ్రు. సిలువ వేసినప్పుడు మరి ఆ దొంగలు ఏమి మాట్లాడుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 32వ వచనం. ఆ ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. ఆ ఇద్దరు కూడా, ఆ ఇద్దరు కూడా బందిపోటు దొంగలను చంపడానికి తేబడ్డారు. వాళ్ళు కూడా యేసుక్రీస్తుని ఎలాగైతే చంపుతారో మరి దొంగలను కూడా అదే విధంగా చంపడానికి. అదేవిధంగా లూకా సువార్త 23వ అధ్యాయం, ఇదే 23వ అధ్యాయంలో 39వ వచనం నుండి మరి మనం చూసుకుందాం. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా. ఇద్దరు దొంగలు వ్రేలాడబడ్డారు. మరి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, ఒక దొంగ, మనం ఏమంటామంటే కుడివైపునున్న దొంగ యేసుక్రీస్తును ఒప్పుకున్నాడు, ఆయన రక్షింపబడ్డాడు. మరి ఎడమ వైపునున్న దొంగ ఆయన దూషించుండు అంటాం. కానీ ఎడమ కుడి వైపున లేదు, కానీ ఇద్దరు దొంగలు ఇరువైపున అని ఉంటుంది. ఇద్దరు దొంగలు ఇరువైపున, అటు ఇటు అని ఉంటుంది. మరి నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. ఓహో, నువ్వు నిజమైన దేవునివి కదా, నీవు యూదుల రాజు అని చెప్పుకున్నావు కదా, నిన్నైతే మరి నిన్ను సిలువ ఎక్కించుకున్నారు కదా, నిన్ను నీవు రక్షించుకున్నవాడివి, మరి మమ్మల్ని ఎలాగ రక్షిస్తావు, లోకాన్ని ఎలా రక్షిస్తావు, కనుక నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించమని ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? దొంగ ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించమని పలికాను. రెండవ వాడు వానిని గద్దించి, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. రెండవ వాడేమన్నాడు? మొదటి వాడేమో నీవు దేవునివి కదా, యేసుక్రీస్తు దేవుని కదా, నీవు దేవుణ్ణని మరి ప్రపంచమంతా సాటుకుంటానవు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని మొదటి దొంగ అంటే. రెండో దొంగ ఏమంటాడంటే,
నీవు నేను చేసిన పాపానికి నీవు నేను చేసిన దొంగతనానికి మనము శిక్ష అనుభవించుట ఏంటిది? శిక్ష అనుభవించుట న్యాయమే కదా. మరి అదే న్యాయంలో మనం ఉన్నాము. మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన నిజమైన దేవుడు కదా. నీవు నేను తప్పు చేసినాము, నీవు నేను మరి తప్పుకు మనం శిక్ష అనుభవిస్తున్నాము. ఆయన దేవుడు కదా, ఆయనకు నీవు భయపడవా? భయపడుడు నేర్చుకోవాలి. మనం వాక్యం విని, వాక్యం చదివి, బైబిల్ చదివి మనము చర్చికి వచ్చి ప్రతి ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థన చేసి పోతాం, కానీ దేవునికి భయపడుడు అనేది మొదట నేర్చుకోవాలి. మొదటి దొంగ భయపడలేదు, నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవునికి భయపడతలేవు అంటే రెండో దొంగ భయపడ్డట్టే కదా. రెండో దొంగ భయపడి అయితే ఇది న్యాయమే, నిన్ను సిలువ వేయుట న్యాయము, నన్ను సిలువ వేయుట న్యాయము, నీవు నేను దొంగలం కనుక మరి ఇది మనకు న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి ఆయన ఏ తప్పిదం చేయలేదు, ఆయన ఏ దోషం చేయలేదు, ఆయనను కావలసుకొని మరి సిలువ వేసిందని రెండో దొంగతోటి మాట్లాడుతున్నాడు. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనను. ఎంత తొందరగా మారిండు దొంగ ఎంత తొందరగా మారిండు, ఎందుకు మారిండు అనేది మనం చూద్దాం. దేవుణ్ణి హింసించినప్పుడు, ఆ శిలువ పైన కొరడాలతోటి కొట్టినప్పుడు రక్తము ఆ భూమి మీద చిందిస్తూ ఉంటే ఆయన వీపంత దారాలుగా దున్నబడ్డది, నాగటిసార్లుగా దున్నబడ్డప్పుడు ఒక్కరిని కూడా దూషించలేదు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగను కనుక వీరిని క్షమించుమని దేవుడు పలికిండు. దేవుడు ఏమన్నాడు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని దేవుడు అన్నప్పుడు రెండో దొంగ హృదయం కదిలిపోయింది. ఆయనలో మార్పు కలిగింది, వెంటనే మార్పు కలిగింది. కృష్ణవా ఇంతగానం కొడుతూ ఉన్నారు, ఇంతగానం హింసిస్తూ ఉన్నారు. ఆయన ఆ శిలువ పైన దేవుడు పలికే మాటలు ఎంత మృదువైన మాటలు, ఎంత క్షమించే మాటలు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని అంటా ఉన్నాడు. ఈయన నిజమైన దేవుడు అని ఆ దొంగలో మార్పు వచ్చింది. వెంటనే మార్పు వచ్చి ఏమంటా ఉన్నాడు? ఆయనను యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఎప్పుడు? నువ్వు రాజు కదా. ఆయన ఏమన్నాడు? ఆయన అప్పుడే రాజు అని ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడంటే నీవు నీ రాజ్యానికి వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటే రాజ్యం దగ్గరికి ఎవరు వస్తాడు? రాజే వస్తాడు కనుక ఈయన రాజు అని ఆయన గమనించిండు. ఆయన వారితో నేడు నీవు కూడా నాతో పరదేశులో ఉందుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వెంటనే మారిండు. రెండో దొంగ వెంటనే మారి ఏమన్నాడు? ఆయన వెంట మారడానికి కారణం ఏంటంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగను కనుక వీరిని క్షమించమని అన్నప్పుడు, అయ్యా మరి నీవు నీ రాజ్యానికి వచ్చినప్పుడు తండ్రి నన్ను మర్చిపోకు, నన్ను జ్ఞాపకం చేసుకో అని గోజాడుతూ ఉన్నాడు. అక్కడ ఏంది? మనవి చేసిండు. అయ్యా మనవి చేసిండు, నన్ను జ్ఞాపకం చేసుకోమని మనవి చేసిండు. మనవి చేయడం ఏంది? ప్రార్థించడం. ఆ ప్రార్థన దేవుడు వెంటనే విన్నాడు కనుక నేడు వినడో కాదు, నీవు వచ్చే వరకు కాదు, నేను వచ్చే వరకు కాదు, ఇవాళ నేనైతే పరలోకానికి ఎప్పుడైతే వెళుతున్నావు నీవు నాతో ఇప్పుడే మరి నేను పరదేశకు తీసుకొని పోతా అని దేవుడు సెలవిచ్చిండు కనుక నీవు నేను నీ పాపం నా పాపము ఒప్పుకొని దేవుని దగ్గర గోజాడితే మనకు క్షమాపణ ఉంటుంది. మనము ఆ పరదేశులో ఉంటాం. మనం పరదేశులో ఉండాలంటే భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆశించలేదు. ఈ దొంగ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా దేన్ని ఆశించక ఏం చేసిండు? ఆ పరలోక రాజ్యాన్ని ఆశించాడు. ఆ పరలోక రాజ్యాన్ని మరి ఆశించండు కనుక వెంటనే ఆయన మరి ఆ పరలోక రాజ్యంలో నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని దేవుడు మరి చెప్పిండు. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం, సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను.
ఎత్తబడవలెను. సరే, మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మరి మోషే ఆనాడు ఇజ్రాయేలీలను అరణ్యంలో మరి అరణ్య మార్గంన మరి నడిపిస్తూ ఉంటే అక్కడ ఒక సర్పము అనేక మంది మరణించేవారు. అప్పుడు మోషే ఏం చేసిండంటే మోషే దేవుణ్ణి వేడుకున్నాడు, మరి ప్రభువా మరి వీరైతే పాము కాటు వల్ల మరణిస్తూ ఉన్నారు, నేను ఏం చేయాలి దేవుడని మోషే దేవునికి ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు ఏం చెప్పిండంటే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించు. ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఆ ఇత్తడి సర్పాన్ని పైకి అది పైకి ఎత్తినప్పుడు ఎవరినైతే పాము కరుస్తుందో ఆ పాము కరిచిన వారు ఆ ఇత్తడి సర్పం వైపు తేరి చూసినప్పుడు అది విషము తీసుకొని మరి ఆ విషమంతా వెళ్ళిపోతుంది, వారు బ్రతుకుతారు అని మరి దేవుడు మోషకు ఆజ్ఞాపించినప్పుడు మరి మోషే ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది, ఇజ్రాయేలీలు సర్పం కరిచిన వారు మరి బ్రతుకుతారు. ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మానవులు నశింపక నిత్య జీవము పొందడానికి కోసం మోషకు ఆజ్ఞించిన దానికేమో బ్రతకడం కోసం. మోషేకి ఏమని, అయ్యా వీళ్ళందరూ మరణిస్తూ ఉన్నారు పాము కాటు వల్ల, మరి వీళ్ళు బ్రతకాలంటే నేనేం చేయాలన్నప్పుడు విత్తడి సర్పాన్ని చూయించిండు. మరి మానవులు నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తు వారే ఎత్తబడాలి, యేసుక్రీస్తు వారే ఎత్తబడాలి. ఆ ఎత్తబడ్డ యేసుక్రీస్తును చూసినప్పుడు మరి ఆయన ద్వారా నిత్య జీవం మనకు కలుగుతుంది. ఎత్తబడ్డ యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం మనకు కలుగుతుంది. ఆయన ఎత్తబడ్డప్పుడు అనేక హింసలు పొంది అనేక మరి గాయాలు పొంది ఆయన గాయాల ద్వారా కార్చిన రక్తం ద్వారా మన పాపాలు పరిహరించడానికి దేవుడు మరి ఆయన రక్తం చిందించిండు. కనుక ఆ ఎత్తబడ్డ మరి యేసుక్రీస్తు దేవుణ్ణి చూస్తే మనకేముంటుంది, నిత్య జీవం కలుగుతుంది. నిత్య జీవం కలగాలంటే ఆయనను మనము ఆ ఎత్తబడ్డ యేసుక్రీస్తు ద్వారా మనం నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇది లేఖనాలు నెరవేర్చడానికి కోసం యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, కానీ పాపముల కోసం, ఆయన చేసిన పాపముల కోసం కాదు. యేసుక్రీస్తుకు పూర్వము అనేక సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు పుడతాడు, మానవుల పాపముల కోసము ఆయన చనిపోవాలి, ఆయన కార్చిన రక్తం ద్వారా మరి మానవునికి పాప విమోచన కలగాలని మరి ఆ పరలోకం నుండి భూలోకానికి వచ్చి మానవ అవతారిగా ఆయన సిలువలో వెత్తబడ్డాడు. అప్పి మరి రెండవ దొంగ ఒప్పుకున్నట్టు మనం కూడా వెంటనే క్షమాపణ కలిగి మరి మనము ఆయన యందు మరి మనమైతే ఇప్పుడు ఏంది, యేసుక్రీస్తు ఆనాడే మరి యోహాన్ ద్వారా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ద్వారా మరి బాప్తిస్మం ఇచ్చిండు. యేసుక్రీస్తు దేవుడు బాప్తిస్మం ఇచ్చిండు. ఆ బాప్తిస్మం ద్వారానే రక్షణ కదా. మనం పాపాలను ఒప్పుకొని మన పాపాలు విడిచిపెట్టి ఆయన ద్వారా నడిస్తేనే మరి రక్షణ కదా. అంటే అది లేఖనము నెరవేరినప్పుడు రోమా సామ్రాజ్యంలో ఈ యొక్క నిబంధన అమలైన నాటికి అప్పుడు అమలు కాలేదు. రోమా సామ్రాజ్యంలో అప్పుడు అమలు కాలేదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినాక ఆ యొక్క జీవో అమలైంది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందితేనే ఆ పరదేశికి వెళ్ళగలుగుతాం. మరి ఆయనకైతే అప్పుడే వెంటనే పరదేశి దొరికింది, ఆయనకు వెంటనే పరదేశు దొరికింది. మరొక రోమ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, ఏమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. సార్, మనిషి రక్షించబడడానికి ఏం అవసరం లేదు. మనిషి రక్షించబడడానికి కోళ్ళను గొర్రెను అవసరం లేదు. మనుషులు రక్షింపబడడానికి బలులు అవసరం లేదు. మనుషులు రక్షింపబడడానికి ఏదో పెద్ద ఘనకార్యాలు చేసి విందులు ఏమో చేసి పెద్ద లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కానీ యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, అయ్యా మనం అందరం యేసు ప్రభువని ఒప్పుకొని ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే మనం ఇక్కడ కూర్చుంటే వాళ్ళం కాదు. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఆయన
మరి ఒప్పుకున్నాడు. ఆయన ఆ దొంగ మరి ఈయన నిజమైన దేవుడే అని ఒప్పుకున్నాడు. ఆయన రక్షణ పొందిండు. ఇదే 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఏం చేయాలట? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమన్నాడు? ఎవరైతే తన పెదవులతో ఒప్పుకొని తన హృదయమందు విశ్వసించిండ్రో వాళ్ళే రక్షింపబడతారు. ఆ రక్షింపబడ్డ తర్వాత ఏం చేయాలి మరి? రక్షింపబడ్డాక ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఫస్ట్ రక్షింపబడాలి, రక్షింపబడ్డ తర్వాత ప్రార్థన చేయాలి. సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతం వరకు సహించిన వాడు కూడా వాడే రక్షింపబడాలి. అంతం వరకు సహించాలి. నీలో ఉన్న శ్రమలు, నీలో ఉన్న దేవుడు నిన్ను భూలోకానికి పంపించిండంటే నీకు శ్రమ రాదని కాదు, శ్రమ వస్తుంది. కానీ శ్రమను సహించాలి. నీవు భూలోకంలో జీవించేంత వరకు శ్రమను సహించేవాడిగా ఉండాలి. మనకు యేసుక్రీస్తు దేవుణ్ణి నమ్ముకున్నారు వీళ్ళు అన్నప్పుడే మనకు అనేక కష్టాలు, హింసలు, నానా దూషణలు, నానా భాషలు మాట్లాడేవారు ఉంటారు. కనుక మనం ఏం చేయాలంటే మనము భూలోకంలో ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, మనకంటూ కొన్ని న్యాయమైన విధులు ఉంటాయి, దేవుడు చేసిన ఆజ్ఞలు ఉంటాయి. నీవు దేవుని ఆజ్ఞానుసారంగా నడిచినప్పుడే నీవు మరి దేవునికి ఇష్టమైన మనిషి. మోసనేమన్నాడు? దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. మరి నిన్ను కూడా అనాలి దేవుడు, నన్ను కూడా అనాలి. మరి మనం ఆయనకు ఇష్టానుసారంగా జీవించినప్పుడే ఆ పరలోక రాజ్యం మనది. ఆ దొంగ ఏం చేసిండు? దొంగ వెంటనే అన్నాడు దొంగ హృదయం అప్పుడే మార్చబడ్డది. మరి మన హృదయం కూడా మార్చబడి మనం ఎలా ఉన్నామో దేవునికి తెలుసు, మనకు తెలియదు. మనం మంచిగానే ఉన్నాను అనుకుంటాం, కానీ అది దేవునికి తెలుసు. అది దేవునికి ఇష్టానుసారమైన జీవితమై ఉండాలి. మోషన్ ఏమన్నాడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. కనుక ఇంకొకటి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుచు నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారికి చెప్పండి. ఇదంతా వివరించిన అవసరం లేదు, కానీ కొంత వివరించలేదు. నేను మీకు ఏ ఆజ్ఞలు ఆజ్ఞాపించితినో, దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏ ఆజ్ఞలను మనకు మరి నేర్పించిండో ఆ ఆజ్ఞలు నీవు నేను గైకొన్నప్పుడే పరలోక రాజ్యం నీది నాది. ఏమన్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు తీసుకొని పోయి ఇతరులకు చెప్పుర్రి, ఇతరులను శిష్యులుగా తయారు చేయుర్రి. మనలను ఇతరులు నమ్మాలంటే ఈ ఆజ్ఞలు మనలో ఉండాలి. మనలను ఇతరులు నమ్మాలంటే మనలను ఆజ్ఞలు కరెక్ట్ మనం పాటించి మనం ఈ ఆజ్ఞానుసారంగా మెదిలినప్పుడే ఓహో వాడు నిజమైన క్రైస్తవుడు, పర్వాలేదు వాడు చెప్పిన మాటలు మనం వినాలి. అట్లా మరి మనము కూడా అదేంటిది? పశ్చాత్తాపం. ఈ రెండో దొంగ ఏం చేసిండు? పశ్చాత్తాపడ్డాడు. మొదటి దొంగ కన్నా రెండో దొంగ పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో నేను తప్పు చేసిన కదా, నేను దూషించిన కదా, మరి దేవుణ్ణి అవమానపరిచిన కదా అని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం అంటే బాధపడ్డాడు. ఏం చేసిండు? బాధపడ్డాడు. కనుక మరి మనము అంతం వరకు సహించే వారిగా ఉండి మనము పశ్చాత్తాపంతో దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు వింటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం నాకు ఇచ్చిన అయ్యగారికి వందనాలు. విన్నందుకు ఓపికతో మీరు విన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నువ్వు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, సాత్వికుడు, సమాధానకర్తవు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో దేవా, నీ యొక్క రెండవ మాటను తండ్రి
మరి నేను వివరించినప్పుడు దేవా అందులో లోటుపాట్లు ఉన్నట్టయితే క్షమించండి, మన్నించండి, దయతో నీ కృప చూపించండి. మీరు క్షమించగల మనసును మీకున్న తండ్రి స్తోత్రాలు. నా పాపంలో కోసమే నాయన మీరు ఆ పరలోకంలో దేవా సిలువ మ్రానుపై తండ్రి వేలాడదీసి దేవా చిత్రహింసలు భరించి మమ్ములను నాయన నీ సొత్తుగా నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఎంత గొప్ప ప్రేమ తండ్రి, నీకు వందనాలు అయ్యా. రెండో దొంగకున్న దేవా మరి ఆ యొక్క కనికర హృదయంను రెండవ దొంగకున్న పశ్చాత్తాప హృదయంను తండ్రి అయ్యా అంతం వరకు మేము అలాగే జీవించి నీకు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం అయ్యా. మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవాన్ని. చిత్తమైతే నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకొని నీ చిత్తానుసారంగా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెందునని నజరుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.